తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు కనగాల జయకుమార్ గారు ఉన్నారు. ఆయన చేసినటువంటి సినీ ప్రయాణం గురించి, మొదటి జ్ఞాపకాల గురించి మనతో పంచుకుంటూ ఉన్నారు. ఈరోజు సిల్క్ స్మిత గారి గురించి, అలానే సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవారు ఇండస్ట్రీలో, సిల్క్ స్మిత గారికి ఎవరికి తెలియని నిజాలు ఏంటి అనేది జయకుమార్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సిల్క్ స్మిత గారు మనకి తెర మీద తెలుసు, తెర వెనక సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవాళ్ళు, ఆమె జీవితం ఎలా జరిగింది, ముగింపు కూడా అందరికీ ప్రశ్నార్థకం అంటారు. అవును. సో సిల్క్ స్మిత గారి గురించి మీ పరిచయం ఎప్పుడు ఏర్పడింది, ఆవిడ ఎలా ఉండేవాళ్ళు ఏంటి? సిల్క్ స్మిత్ గారి గురించి కాస్త పక్కన పెడితే, నెల్లూరు నుంచి ఒక తల్లి కూతుర్లు ఇద్దరు గుంటూరు ప్రయాణమై వచ్చారండి. గుంటూరు దగ్గర తాడికొండ అనేటటువంటి ఊర్లో ఒక షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ అమ్మాయికి యాక్టింగ్ చేయాలనేటటువంటి సినిమా ఆర్టిస్ట్ అవుదాం అనేటటువంటి ఉద్దేశంతో ఆ తల్లి కూతుర్లు అక్కడికి వచ్చారు. గుంటూరు నుంచి తాడికొండ వెళ్ళి ఆ షూటింగ్ దగ్గర ఉండేటటువంటి డైరెక్టర్ని, కో డైరెక్టర్ని కలిశారు. కలిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మాయి నువ్వు నల్లగా ఉన్నావు, సినిమాలకు పనికిరావు, నువ్వు వేషాలు ట్రై చేయటం వేస్ట్ అని చెప్పి అమ్మాయిని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కొంచెం సాడ్నెస్ ఫీల్ అయింది. ఫీల్ అయిన తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చి గుంటూరులో రూమ్లో ఉండి 4 రోజులు ఆ షూటింగ్ దగ్గరికి వెళ్తున్నారు. షూటింగ్ చూడటానికి, అసలు షూటింగ్ అంటే ఫస్ట్ టైం చూడటం, షూటింగ్ అంటే ఎలా ఉంటుంది, మరి వాళ్ళందరూ ఎట్టా యాక్ట్ చేస్తున్నారు, అదే అబ్జర్వ్ చేయటం అనమాట. సో రోజు ఈ అమ్మాయి వస్తుండేసరికి అప్పుడు ఆ కో డైరెక్టర్ ఏమో డైరెక్టర్తో చెప్పాడు, అమ్మాయి వస్తుందండి, రోజు వస్తుంది అంటే, సరే ఏదో చిన్న వేషం ఇద్దామని చెప్పి ఒక చిన్న వేషం ఇచ్చారు. చిన్న వేషం ఇచ్చిన తర్వాత తనకు చేతనైనట్టు చేసింది. ఆ అమ్మాయి పేరు విజయలక్ష్మి. సరే ఆ కో డైరెక్టర్ ఏం చెప్పాడు, మీరు ఆర్టిస్ట్గా అవ్వాలంటే షూటింగ్ దగ్గరికి వస్తే ఆల్రెడీ మేము ఆర్టిస్ట్ని బుక్ చేసుకొని వస్తాము షూటింగ్కి, ఇక్కడ అవకాశాలు ఉండవు, మీరు సినిమా ఆర్టిస్ట్ అవ్వాలంటే మీరు మెడ్రాస్ వెళ్తే అక్కడ చాలా సినిమాలు షూటింగ్లు జరుగుతూ ఉంటాయి, ఎక్కడో ఒక చోట మీకు వేషం దొరుకుద్దని చెప్పేసరికి అది బాగా మైండ్లోకి ఎక్కింది వీళ్ళకి. వీళ్ళకి ఎక్కిన తర్వాత ఇద్దరు మెడ్రాస్ జంప్. మెడ్రాస్లో వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఛాయాదేవి దగ్గర టచ్అప్ అసిస్టెంట్గా చేరింది. ఛాయాదేవి దగ్గర. ఓకే. అప్పుడు ఆర్టిస్ట్కి టచ్అప్ అసిస్టెంట్లు ఉంటారు కదా, అర్థం పప్పు పట్టుకొని. మేము ఛాయాదేవి ఇంటి వెనకతల అవుట్ హౌస్లో ఉన్నాం మేము. ఓకే ఓకే. సో ఒక అమ్మాయి కొత్తగా వచ్చింది, ఏదో అంట్లు గింట్లు తవ్వుతూ ఉంది, ఏదో ఊడుస్తూ ఉంది, ఎవరో పని మనిషి అనుకున్నాం మేము. ఓకే. ఛాయాదేవి దగ్గర అసిస్టెంట్గా, టచ్అప్ అసిస్టెంట్గా చేస్తూ సినిమా షూటింగ్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తూ చిన్న చిన్న వేషాలు, ఆవిడ దగ్గర నుంచి బయటకు వచ్చేసి చిన్న గది తీసుకొని చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉందన్నమాట. వేస్తూ అక్కడ తమిళ్ సినిమాలు కూడా ఉన్నాయి కదా, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ షూటింగ్స్ అన్నీ అక్కడే కదా. అవును. తమిళియన్స్ దగ్గరికి కూడా ఆఫీసులకు వెళ్ళి వేషాలు అడిగేది అనమాట. అక్కడ విద్యు చక్రవర్తి అని ఒక రైటరు, ఆ రైటరు వండి చక్రం అని ఒక సినిమా చేస్తున్నాడు. ఈ అమ్మాయి వెళితే ఈ అమ్మాయిని చూశాడు, నల్లగా ఉంది కానీ కళ్ళు, పెద్ద కళ్ళు బాగున్నాయి, అట్రాక్టివ్గా ఉన్నాయి. సరే ఈ అమ్మాయిని ట్రై చేద్దామని చెప్పి ఆ అమ్మాయికి కాస్త డైలింగ్ కోచింగ్ అది ఇచ్చి ఆ వండి చక్రం అనేటటువంటి సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు. క్యారెక్టర్ ఇచ్చి ఈ అమ్మాయి పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి బాగాలేదు అని చెప్పి సిల్క్ అనేటటువంటి క్యారెక్టర్ పేరు అనమాట. ఆ సిల్క్ అనేటటువంటి క్యారెక్టర్ పేరైతే అప్పుడు సిల్క్ స్మిత అని ఆ అమ్మాయికి పేరు పెట్టి ఆ వండి చక్రం అనేటటువంటి సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఓకే. ఆ పెద్ద హిట్ అయిన తర్వాత అప్పుడు సిల్క్ స్మిత్ అయింది. ఒరిజినల్గా విజయలక్ష్మి అమ్మాయి పేరు. అయితే అమ్మాయి నల్లగా ఉన్నా సరే చక్కగా మేకప్ చేసి, చక్కగా హెయిర్ డ్రెస్ చేసి, మంచి డ్రెస్ ఇస్తే చాలా అట్రాక్టివ్గా ఉంది. వండి చక్రం అనేటటువంటి సినిమా హిట్ అయిన తర్వాత సో సిల్క్ స్మిత్ అనేటటువంటి పేరు ఇండస్ట్రీలో బాగా తెలిసింది. సీతాకోక చిలుకలో అమ్మాయి మంచి క్యారెక్టర్ వేసింది సరితబాబు పక్కన. సో అందులో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. తర్వాత రజనీకాంత్ సినిమాల్లో ముగ్గురు మొనగాళ్ళు అనేటటువంటి రజనీకాంత్తో కూడా యాక్ట్ చేసింది. అక్కడ నుంచి అందరూ సిల్క్ స్మిత్ మీద పడ్డారు, అందరి దృష్టి ఆవిడ మీద పడ్డది. ఓకే. పడిన తర్వాత ఎవరన్నా
కథ తయారు చేసి అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ని కాంటాక్ట్ చేసేవాళ్ళు, ప్రొడ్యూసర్ డైరెక్ట్ కలిసి అవును. వెళ్ళి కథ చెప్పి మా బడ్జెట్ ఇదండి మీరు ఎంత ఇస్తారు అనేటటువంటి ఆ సంప్రదింపులు జరిగేటప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అడిగేవాళ్ళు కాస్టింగ్ ఏమని, సిల్క్ స్మిత్ ఉందని. కాస్టింగ్ అడిగేవాళ్ళు కాదు, అమ్మాయి పేరు చెప్పేవాళ్ళు డైరెక్ట్. సిల్క్ స్మిత్ ఉందా అని అడిగేవాళ్ళు. ఈ కథలో ఫ్యామిలీ డ్రామా అండి, ఇందులో సిల్క్ స్మిత్ లేదండి అన్నాను. ఎక్కడో ఇరిగించి మొత్తానికి సిల్క్ స్మిత్ డాన్స్ ఒకటి పెట్టండి అని వీళ్ళు ఇన్సిస్ట్ చేశారు. డబ్బులు ఇచ్చేవాళ్ళు వీళ్ళు కదా, కాబట్టి వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు సిల్క్ స్మిత్కి ఒక ఫోర్స్డ్గా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి సిల్క్ స్మిత్ డ్యాన్స్ పెట్టేవాళ్ళు. సిల్క్ స్మిత్ డ్యాన్సు కథకి సంబంధం లేకుండా ఫోర్స్డ్గా ఇన్కార్పొరేట్ చేసినా కూడా ఆ సాంగ్ వచ్చేసరికి మిగతా మర్చిపోయి ఈరలు కేకలు సిల్క్ స్మిత్ స్టెప్స్ వాటికి వీటికి. ఆ అమ్మాయిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి, కళ్ళు అండి, చాలా మంచి కళ్ళు. ఆ కళ్ళలో చాలా మత్తు ఉంది అమ్మాయి కళ్ళలో. ఆ మత్తు ఉండటానికి కారణం కూడా ఏంటంటే ఆ అమ్మాయి చాలా మెత్తగా, చాలా ఫేస్ ఇన్నోసెంట్గా ఉంటుంది. సో ఆ ఇన్నోసెన్స్ అది మత్తులాగా అనిపిస్తుంది. సో వాళ్ళు క్లోజప్లు కూడా చక్కగా కెమెరా వల్ల అమ్మాయిని చక్కగా ఆ మత్తు కళ్ళతో క్లోజప్లు తీసి బ్రహ్మాండంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు పర్ఫార్మెన్స్. నేను చిరంజీవి గారితో ఒక సినిమా చేశాను, రక్తబంధం అనేటటువంటి సినిమా. ఓకే. ఆ రక్తబంధంలో చిరంజీవి గారి హీరో, తర్వాత నూతన్ ప్రసాద్ ఉన్నాడు, తర్వాత ప్రసాద్ బాబు ఉన్నాడు, తర్వాత అలాగే ఆ ముగ్గురు గర్ల్స్ పక్కన ఉన్నారు. ఆ సినిమా తెనాలి వాళ్ళది. తెనాలి ప్రొడ్యూసర్సు రీకో ఫిలిమ్స్ అని, రీకో ఇండస్ట్రీస్ అని మెడ్రాస్లో సెటిల్ అయిపోయి వాళ్ళు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్లో బాగా సంపాదించారు. వాళ్ళు ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసి, నట్లు బోల్ట్ తయారు చేసి పెద్ద పెద్ద కంపెనీలకు సప్లై చేసేటటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు చిరంజీవి సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకి దర్శకుడు ఆలూరి రవి అని, తెనాలి అతను నాకు బాగా ఫ్రెండ్. సార్ నన్ను కో డైరెక్టర్గా తీసుకున్నాడు. అతను తీసుకుని ఒక షెడ్యూల్ చేస్తున్నామండి. ఒక 4-5 రోజులు షూటింగ్ అయిన తర్వాత ఈ అమ్మాయి వచ్చింది. ఎవరు? సిల్క్ స్మిత్గా మారినటువంటి విజయలక్ష్మి. అప్పటికి ఇంకా సిల్క్ స్మిత్ అవలా, విజయలక్ష్మి. నన్ను పిలిచి, జయకుమార్ నువ్వు షూటింగ్ రాక్కర్లేదు, ఈ గదిలో కూర్చుని ఆ అమ్మాయికి డైలాగు నేర్పు, నువ్వు షూటింగ్కి రాక్కర్లేదు, ఆ అమ్మాయి ట్రైనప్ చెయ్యి, డైలాగులు చెప్పించు, అది ఇది అన్నాడు. సరే అమ్మాయిని చూశాను. అమ్మాయిని చూసరికి నల్లగా ఉంది, పెద్ద ఇంప్రెషన్ ఏం లేదు నాకు. సరే డైరెక్టర్ చెప్పాడు కదా, ఫ్రెండ్ అయిన డైరెక్టర్ కదా, సరే అని చెప్పి ఆ అమ్మాయిని ఆ గదిలోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయితో డైలాగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాను. ప్రాక్టీస్ చేయిస్తుండేటప్పుడు తను ఒకసారి వచ్చి తొంగి చూసి వెళ్ళాడు డైరెక్టర్, ఎట్లా డైలాగ్ చెప్తుంది అని. నేను 10 గంటల నుంచి 12:30 వరకు ఆ అమ్మాయికి డైలాగ్ ప్రాక్టీస్ ఇస్తూనే ఉన్నానండి. ఆ అమ్మాయి మరి ఎక్కడ ఆలోచిస్తుందో, లేకపోతే అనుభవం లేని కారణం వల్ల మొత్తానికి ఆ అమ్మాయికి డైలాగులు చెప్పటం చేత కాకపోయేసరికి సరే లంచ్ బ్రేక్లో భోంచేసిన తర్వాత ఎలా ఉంది అమ్మాయి అది ఇది అని అంటే, ఆలూరు రవి అతని పేరు. రవి, నీకు ఫస్ట్ డైరెక్షన్ ఇది. ఆ అమ్మాయి షీఈ్ నాట్ అప్ టు ది మార్క్, చెప్పినా కూడా గ్రాస్ప్ చేయలేకపోతుంది. కాబట్టి ఆ అమ్మాయిని నువ్వు సెకండ్ హీరోయిన్గా పెట్టుకుంటే నీకు చెడ్డ పేరు వస్తుంది. సో అది ఫస్ట్ పిక్చర్ నీకు. తర్వాత మీరు తెనాలి వాళ్ళు, కాబట్టి తర్వాత నీ ఇష్టం అది ఇదని చెప్పారు. అంటే సమ్హౌ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ హెర్. ఆలోచించాడు. నెక్స్ట్ డే కూడా షూటింగ్లో అడిగాడు, ఈ అమ్మాయి గురించి ఏమంటావని. అమ్మాయి మాత్రం డైలాగ్ చెప్పలేకపోతుంది, అనుభవం కూడా లేదు, కాబట్టి తర్వాత దట్ ఈస్ యువర్ చాయిస్ అని చెప్పిన తర్వాత అమ్మాయిని తప్పించేసి వేరే వాళ్ళు పెట్టాడు. అయ్యో. పెట్టిన తర్వాత సో ఈ అమ్మాయిని తప్పించేసే అన్న తర్వాత ఆ నెక్స్ట్ డే అమ్మాయి వచ్చి కలిసింది.
కలిస్తే రావటం నన్ను కలిసింది. కలిస్తే సార్ ఏంటి నన్ను సెలెక్ట్ చేశారా లేదా అని అంటే, నేను కాదమ్మా సెలెక్ట్ చేసేది, డైరెక్టర్ గారిని వెళ్ళి కలువు అని అంటే వెళ్ళి కలిసింది. కలిస్తే ఆయన షూటింగ్ హడావుడిలో ఉండి, ఆ కో డైరెక్టర్ నువ్వు బాగా చెప్పలేవంటున్నాడమ్మా అని అన్నాడు. సరే ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు బాగాలేదన్నారంటే కదన్న. బాగాలేదంటే కదమ్మా, ఆయన కూడా వచ్చి చూశాడు కదా, డైలాగ్ నేను ప్రాక్టీస్ ఇచ్చేటప్పుడు ఆయన కూడా తొంగి చూశాడు. ఆయన అభిప్రాయం కూడా అది, ఐ హ్యావ్ టు సేవ్ మై స్కిన్ కదా. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత క్రాంతి కుమార్ గారితో సినిమాలు చేస్తున్నాను, కోదండరాం రెడ్డి గారితో సినిమాలు చేస్తున్నాను. ఈలోగా అమ్మాయి పికప్ అయింది. అమ్మాయి బాగా పికప్ అయిపోయింది. అసలు ఆ అమ్మాయి ఉంటే బిజినెస్ అయ్యేటటువంటి పరిస్థితి రేంజ్కి వెళ్ళిపోయింది. సరే మరొకసారి అగ్నిగుండం అని చిరంజీవి గారితో సినిమా చేస్తున్నాను నేను. అది క్రాంతి కుమార్ గారి డైరెక్షన్లో. అందులో కూడా చిరంజీవి హీరో. సో అందులో సిల్క్ స్మిత్ డ్యాన్స్ ఒకటి పెట్టాల్సి వచ్చింది. సిల్క్ స్మిత్ డ్యాన్స్ పెట్టారు. డ్యాన్స్ పెట్టిన తర్వాత ఆ సిల్క్ స్మిత్ ఫొటోస్ అవన్నీ చూసి, ఆల్బమ్ అదంతా చూసి నేనే విత్తరపోయా. ఇంత ఆర్టిస్ట్ అయిందా ఈ అమ్మాయి, అసలు నేను ఎందుకు పనికిరాన్న అమ్మాయి ఇంత గొప్పగా ఎదిగిందా మనిషి. సో మనిషిలో ఉండేటటువంటి ఆ కసి కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ దాని మీద ఉన్న ప్యాషన్ కానీ ఉంటే ఇలా ఎదుగుతారని అనిపించింది నాకు. తర్వాత ముందు సాంగ్ షూట్ చేయాలి అమ్మాయి మీద. సాంగ్ ముందు ఒక లీడ్ సీన్ ఉంది. సరే ఆ షూటింగ్కి వచ్చిందండి అమ్మాయి. షూటింగ్కి వచ్చింది. నేను చూస్తున్న అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్నా. తను కూడా నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంది. అబ్జర్వ్ చేస్తుంటే సరే ఎలాగో సీన్ చెప్పడానికి, లిరిక్ చెప్పడానికి దగ్గరికి వెళ్ళాలి కదా, నేనేమో లిరిక్ చూసుకుంటున్నా. ఇంతలోకి ఇలా అంది నన్ను. అబ్బో చాలా స్టైల్ ఎక్కువైందని చెప్పి నేనేమో చూసి చూడనట్టు మళ్ళీ సాంగ్ లిరిక్ చూసుకుంటున్నా. చూసుకుంటుంటే వాళ్ళ అసిస్టెంట్, టచ్అప్ అసిస్టెంట్ వచ్చింది. ఛాయాదేవికి దగ్గర టచ్అప్ అసిస్టెంట్గా చేసినటువంటి సిల్క్ స్మిత, విజయలక్ష్మి సిల్క్ స్మిత్ అయ్యి తను టచ్అప్ అసిస్టెంట్ నా దగ్గరికి పంపించింది. వచ్చి అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారండి అంది. అని అంటే నేను ఆవిడ వైపు చూశా, సిల్క్ స్మిత్ వైపు చూశా. ఇలా అంది మళ్ళా. సరే మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ లిరిక్ చెప్పాలి, సీన్ చెప్పాలి, ఆ కాంటెక్స్ట్ సందర్భం ముందు వెనక చెప్పాలి కదా. సరే వెళ్ళి ఏమంటే ముందు లీడ్ సీన్ తీస్తున్నాము సాంగ్కి ముందు అన్నా నేను. దానికి రెస్పాన్స్ అవ్వకుండా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అంది. అంటే చూసే ఉంటారమ్మా అన్న. మిమ్మల్ని ఎక్కడ చూశాను అంది. కాస్త వయ్యారంగా సన్నగా గమ్మత్తగా మాట్లాడింది అమ్మాయి. సరే పలానా సినిమాలో, చిరంజీవి గారి సినిమాలో కలిసి ఉంటామండి అని అన్నా. అని అంటే రవి గారు కదా డైరెక్టర్ గారు అనంది. అవునండి అన్నా. నన్ను గుర్తుపెట్టారా మీరు అనంది. మీరు వచ్చారు కదా, గుర్తుపెట్టాను కదా. మీరు నేను పనికిరాను అని చెప్పారుగా డైరెక్టర్ గారితో అంది. కాదమ్మా, అప్పుడు పరిస్థితి అది. ఎందుకంటే మీరు వచ్చారు, మీకన్నా ఒక బెటర్ ఆర్టిస్ట్ వచ్చారు, నన్ను చూడమన్నాడు డైరెక్టర్ గారు, అంతేగాని మీరు పనికిరారని నేనేం చెప్పలేదు. ఆయన తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అయింది డైరెక్టర్ని. నేను ఆయన జస్ట్ కో డైరెక్టర్, అంతేగాని డెసిషన్ నాది కాదు, ఆయన డెసిషను అది ఇదని చెప్పా. లేదులేండి అంది. అయిపోయిన తర్వాత సరే మా సీన్ చూస్తారా ముందన్న. ఏమిటి సీను ఉంది, మీరు చదువుకుంటారా నన్ను చదవమంటారన్న. మీరు చదవండి, అసిస్టెంట్ డైరెక్టర్ చదవాలి కదా అంది. అప్పటికి చాలా మారిపోయింది మనిషి. ఆ మాట్లాడేటటువంటి భాష కానీ, తర్వాత ఆ హావభావాలు కానీ, ఆ డిగ్నిటీ కానీ,
కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవటం కానీ ఎంత ఎత్తుకు ఎదిగిందంటేనండి అమ్మాయి తమిళ సినిమాలో ఈ అమ్మాయి సెట్లో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే శివాజీ గణేషన్ వచ్చినా కూడా లేవలేదు. అంత లెవెల్కి ఎదిగిపోయింది. మరి ఆ కాన్ఫిడెన్సు, ఆ ఆత్మస్థైర్యం, ఆ డిగ్నిటీ, తనకు వచ్చినటువంటి సక్సెస్ నిలబెట్టుకోవటం అంత ఎత్తుకు ఎదిగింది. మొత్తానికి నన్ను అప్పుడప్పుడు పిలిచి కాస్త టీజ్ చేస్తుంది. ఎందుకంటే బిగినింగ్లో పనికిరాడు అని అన్నాను కదా, కాబట్టి కక్ష సాధింపు ధోరణిలో నన్ను అప్పుడప్పుడు టీజ్ చేస్తూ ఉంది. టీజ్ చేస్తుంటే సీటికి మాటికి పిలుస్తుంది, వెళ్ళాలి. సరే, నేను సిల్క్ స్మిత్తో కాస్త నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళి వస్తూ ఉంటే క్రాంతి కుమార్ ప్రొడ్యూసరు, చాలా ఫైర్ బ్రాండ్ కదా క్రాంతి కుమార్, ఏంటయ్యా ఏంటి దాంతో, ఏంటి అంతసేపు మాట్లాడతావు దాంతో అని అన్నాడు. అనంటే నేను దగ్గరకు వచ్చి ఏం లేదండి, ఒక సినిమాలో ఇట్లా జరిగింది, ఆ సినిమాలో నేనేమో తప్పించానని ఫీల్ అవుతుంది ఆ అమ్మాయి, అది ఇదేనంటే అవన్నీ ఇక్కడ మాట్లాడబాకండి అది ఇది అన్నాడు. చిరంజీవి వచ్చాడు పక్కనే, తమ్ముడు ఏంటని అన్నాడు. చిరంజీవితో కూడా ఇది సంగతి అని చెప్పాను. చిరంజీవితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ పిలిచింది. పిలిస్తే వెళ్ళా. సీన్ చదువుతానన్నారు ఇందాక, చదవకుండా వెళ్ళిపోయారేంటి అని అంది. సరే సీన్ చదువుతాను వినండి అని సీన్ చదివా. ఆ సీన్ చదివేటప్పుడు ఆ సీన్లో చిరంజీవిని ఈవిడ్ని చాచి లెంపకాయ కొడతాడు, అది ఉంది. అది చదివా. చిరంజీవి కొడతాడా నన్ను, ఎందుకు అంది. సీన్లో ఉందండి కంటెంట్, అది రైటర్ రాసింది, డైరెక్ట్ యాక్సెప్ట్ చేసినటువంటి సీను, నెమ్మదిగా కొట్టమని చెప్పండి అంది. సరే చెప్తానమ్మా అన్న తర్వాత మళ్ళీ చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమిటి మాట్లాడుతుంది, అన్నగారు మీరు కాస్త సేవ్ చేయాలి, నన్ను టీచ్ చేస్తుంది, ఇలా చెప్పాను చిరంజీవి మిమ్మల్ని కొడతాడు అని అంటే నెమ్మదిగా కొట్టమని అని అంటుంది, అది ఇదని చెప్పా. సరే, ఈ విషయం చిరంజీవి వెళ్ళి క్రాంతి గారికి చెప్పాడు. క్రాంతి గారికి చెప్తే నేనంటే క్రాంతి గారికి చాలా ఇష్టం. ఎందుకంటే తెలుగు పండిట్గా అసోసియేట్గా వచ్చాను కాబట్టి నేనంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించేవాడు ఆయన. సరే, చిరంజీవి ద్వారా మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ క్రాంతి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత షార్ట్ రెడీ చేశారండి. ఆ సీన్లో ముందు డైలాగులు అయిపోయిన తర్వాత ఈ కొట్టే షాట్ వచ్చింది. కొట్టే షాట్ వచ్చేసరికి చిరంజీవి ఏం చేశాడు, మరి కావాలని చేశాడు లేకపోతే అనుకోకుండా తగిలిందో, అలాగే ఒకటి కొట్టేసరికి ఇక్కడ తగిలింది అమ్మాయికి. తగిలి అమ్మో అని కూలబడిపోయింది. కూలబడిపోయి లైట్స్ అన్నీ ఆఫ్, పిన్ డ్రాప్ సైలెన్స్ సెట్లు. ఆ తర్వాత ఉడుకులను తెచ్చి ఆవిడికి మర్దన చేసి చిరంజీవి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని చేయబట్టుకొని సారీ అని చెప్పి ఇదంతా చేస్తే అప్పుడు మళ్ళీ సెట్ రైట్ అయిందనమాట. ఆ విధంగా పగ తీసుకున్నారండి. పగ తెచ్చుకోవటం కాదు, ఇప్పుడు ఆర్టిస్టు చేయాలి కదా. ఇప్పుడు బిగినింగ్లో ఒక పెద్ద ఆర్టిస్ట్ గురించి, చాలా పెద్ద హీరో అయ్యాడు ఒక ఆయన గురించి డివి నరసరాజు గారు ఏమన్నారు తెలుసండి, అతను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు హీ వాజ్ జస్ట్ ఏ క్లే అంటే మట్టి ముద్ద. ఆ మట్టి ముద్దని కేబీ రెడ్డి గారు ఆ మట్టి ముద్దని పిసికి నీళ్లు కలిపి అందులో రాళ్ళు గిళ్ళు అన్నీ ఏరి ఆ మట్టిని మెత్తగా తయారు చేసి దానికి ఒక షేప్ తెచ్చి దానికి ఒక రూపం ఇచ్చి చేస్తే కేబీ రెడ్డి గారు ఆయన గొప్ప నటుడు అయ్యాడు అని చెప్పారు. సో బిగినింగ్ వచ్చేటప్పుడు రా మెటీరియలే మీకు ఎందుకు. పెద్ద నటులు, స్టేజ్ మీద అద్భుతంగా చేసేటటువంటి నటులు సినిమా దగ్గరికి వస్తారు, వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కెమెరాకి ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఆ రెస్ట్రిక్షన్లో యాక్ట్ చేయాలి. స్టేజ్ మీద అలా కాదు కదా, స్టేజ్ మీద ఇటు నుంచి అటు నుంచి ఇటు వాళ్ళు ఇష్టానుసారంగా అంగ విన్యాసం చేస్తారు. మనం క్లోజప్ పెట్టామనుకోండి ఎక్కువ కదలటానికి వీల్లేదు కదా. సో ఈ సినిమా అనేది ఒక టెక్నిక్.
ఆ టెక్నిక్ వంట పట్టించుకున్న వాళ్ళు బెటర్ ఆర్టిస్టులు అవుతారు. ఓకే. సో క్లోజప్ పెడితే ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ఉండేది సిల్క్ స్మిత. అందులో అప్పట్లో ఆరిఫ్లెక్స్, మిచెల్ కెమెరాల్లో అందంగా ఉండటం కోసం ఫిల్టర్స్ వేసేవాళ్ళు, ఆ లెన్స్కి తగ్గ ఫిల్టర్స్ వేసేవాళ్ళు, ఇంకా అందంగా కనిపించేది సిల్క్ స్మిత. ఈ విధంగానండి అమ్మాయికి అసలు అమ్మాయి హీరో కన్నా అమ్మాయిది పోస్టర్ మీద పెద్ద బొమ్మ వేసేవాళ్ళు. ఆ పోస్టర్ చూసి ఎగబడేవాళ్ళు యూత్ అంతా. యూత్ ఏంటి, జనాలు కూడా. సినిమా ఎంటర్టైన్మెంట్ కదా. సో ముసలోళ్ళు, మధ్య వయస్కులు, యూత్ ఎగబడి సినిమాలు చూశారు. ప్రతి సినిమాలో అమ్మాయి ఉండటమే. అలాగా ఒక 20 years వెళ్ళిందండి అమ్మాయి. ఏంటంటే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం. అసలు ఎంత సంపాదిస్తుందో, ఎంత వస్తుందో, ఏమవుతుందో కూడా తెలియనటువంటి రోజులు. ఒక ఫంక్షన్లో ఆవిడ స్టేజ్ మీద వచ్చేసరికి అసలు యూత్, పబ్లిక్, ఆబాలగోపాలం అందరూ కూడా ఓ కేకలు, ఈలలు సిల్క్ స్మిత డయాస్ మీద చూడంగానే. అక్కడ జరిగినటువంటి తమాషా ఏంటంటే ఆవిడ కొరికిన యాపిల్ని వేలం వేశారండి. ఆవిడ కొరికిన యాపిల్ని వేలం వేశారు. ఒకడు ఆ యాపిల్ ఒకడు అందించాడు వెళ్ళి గిఫ్ట్గా. అందిస్తే అది తీసుకొని కొరికింది. కొరికిన యాపిల్ ఏలం వేస్తే 25,000 కొనుక్కున్నాడు ఒకడు. 25,000 పెట్టి కొరికిన యాపిల్ కొనుక్కున్నాడు. అంత క్రేజు అప్పట్లో ఆ అమ్మాయి. మేము సాంగ్ చేసాం కదా చిరంజీవి గారితో, ఈ అమ్మాయితో. ఆ సాంగ్ చేసేటప్పుడు 6 o'clock అయిపోయింది. 6 o'clock అయిపోయి నన్ను పిలిచింది. పిలిచి 6 o'clock అయిపోయింది, నేను వెళ్ళిపోతానండి అనంది. అనంటే ఎలా అండి, 2 రోజుల్లో సాంగ్ ఫినిష్ చేయాలి, మీరు 6కి వెళ్ళిపోతే సాంగ్ ఫినిష్ అవ్వదు, మరి మీరు ముందు చెప్పాలి 6 o'clock వెళ్ళిపోతానని ముందు చెప్పాలి, ఇప్పుడు చెప్తే ఎలాగా అంటే మీ క్రాంతి గారితో చెప్పండి అంది. అంటే నేను క్రాంతి గారితో చెప్పనండి, మీరు చెప్పండి అని అన్నాను. అయితే తప్పకుండా 6 o'clock తర్వాత ఉండాల్సిందే అన్నాను. ఉంటే మంచిది, లేకపోతే సాంగ్ బ్యాలెన్స్ ఉండిపోతుందండి అని అన్నా. సరే అంది. అన్న తర్వాత ఒక 2-3 షాట్లు తీసిన తర్వాత ఒక అసిస్టెంట్ని పిలిచింది, ఒక లేడీ అసిస్టెంట్ని పిలిచింది. లేడీ అసిస్టెంట్ని పిలిచి ఇలా ఉంది. ఇలా అంటే అది ఒక ఇంత స్టీల్ గ్లాసులో, పొడుగు స్టీల్ గ్లాసులో తీసుకొచ్చి ఇచ్చింది. సరే ఏదో జ్యూసో ఏదో అనుకున్నాం మేము. అది నెమ్మదిగా తాగుతుందండి, సిప్ చేస్తూ ఉంది, పక్కన పెడుతుంది, అసిస్టెంట్ కూడా పట్టుకుంటుంది, సిప్ చేస్తుంది. ఏదో జ్యూస్ తాగుతుందని అనుకున్నాం. తర్వాత 6 అయిన తర్వాత ఒక టిఫిన్ బ్రేక్, ఒక 1/2 hour బ్రేక్ ఉంటుంది. తర్వాత 6:30కి మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మాయి షార్ట్కి వస్తే కళ్ళు మూతలు పడుతున్నాయి. అంటే తను తీసుకున్నది ఆల్కహాల్ అనమాట. కనిపించుకుంటే స్టీల్ గ్లాస్తో తాగుతూ ఉంది. అంటే 6 o'clock నన్ను వదిలిపెట్టలేదు, నేను 6 తర్వాత ఎందుకు పని చేయాలి అనేటువంటి ధోరణిలో సో తాగుతుంది, కళ్ళు మూతలు పడుతున్నాయి. నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి వచ్చి డైరెక్టర్ గారితో చెప్తే సరే పొమ్మను అని అన్నాడు ఆయన. సరే వెళ్ళిపోయింది. ఆ విధంగా తనకి ఇష్టం లేకపోతే చెయ్యదు. చాలా మంచి అమ్మాయి అండి అమ్మాయి నిజంగా. అయితే ఆ కింద నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఎవరైనా సరే, ఇప్పుడు వాణిశ్రీ కూడా ఒక చెలికత్తె వేషం వేసి పైకి వచ్చినటువంటి ఆర్టిస్టు. మరి ఈ అమ్మాయి మరి ఎంతమంది అమ్మాయిని ఇది చేశారు. సో అక్కడి నుంచి అవకాశాలు అందిపుచ్చుకొని ఒక లక్ష్యంతో, ఒక ఆత్మవిశ్వాసంతో నేను మంచి డాన్సర్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి అమ్మాయి కదా. సో ఇప్పుడు అన్నీ ఉన్నాయి అమ్మాయికి. కాబట్టి ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ కోసం తీసుకుంటారు, అది తప్పులేదు. సో ఆ విధంగా చేసేది. తర్వాత నెక్స్ట్ డే వచ్చేటప్పుడు ఏమంటే మీరు వాళ్ళ సాంగ్ ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి, 9 అయినా 10 అయినా అని అన్నా. అని అంటే సాంగ్ ఫినిష్ చేసేస్తాను, నాకు అర్థమైందిలే అని అంది. ఆ నెక్స్ట్ డే మాత్రం ఏం తాగల. సో అంటే తనతో చెప్తే వింటది.
చాలా అమాయకమైన ముఖము, మనిషి కూడా అమాయకమైంది, చాలా మంచి అమ్మాయి. పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది ఆ విధంగా తయారవుతారు. హిందీలో ఆ అమ్మాయి కథను తీసుకుని డర్టీ పిక్చర్ అని చేశారు, ఒక పిక్చరు. చాలా బాగా ఆడింది ఆ సినిమా. మరి తెలుగులో ఎవరన్నా ట్రై చేశారో లేదో మనకు తెలియదు, కానీ హిందీలో ఈ అమ్మాయి కథను తీసుకొని వాళ్ళు సినిమాగా చేయటం అనేది చాలా అవును చెప్పుకోవాల్సినటువంటి విషయం. సిల్క్ స్మిత బూమ్ పీరియడ్లో రాధాకృష్ణ అనేటటువంటి వ్యక్తి చేరాడండి. ఓకే. అప్పటికి అమ్మాయికి బంధువులు వాళ్ళు పెద్దగా లేరు. ఒకళ్ళిద్దరు ఉన్నారంటే వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళ దూరంగా ఉన్నారు. ఓకే. తను ఒక్కతే. ఇతను బాగా ఆకట్టుకున్నాడు అమ్మాయిని. ఆ అమ్మాయిని షూటింగ్ తీసుకెళ్ళటం, కాల్ షీట్ చూడటం, ఆ అమ్మాయి రెమ్యునరేషన్స్ తీసుకురావటం, బ్యాంకుల్లో వేయటం, చాలా నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్న తర్వాత అతని మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే తన జీవితానికి ఇంత సక్సెస్లో ఉండేటప్పుడు రిలాక్స్ అవ్వటానికి ఒక ఫ్రెండ్ అన్నా ఉండాలి, లేకపోతే అవుట్లెట్ ఏదన్నా ఉండాలి. ఉదయం లేచి సాయంకాలం వరకు 2-3 షిఫ్ట్లు చేసేటటువంటి పరిస్థితి. అటు ఎంజీఆర్ సినిమాల్లో, శివాజీ గణేశన్ సినిమాల్లో, మలయాళంలో, కన్నడంలో, తెలుగులో, హిందీలో ఈ రాధాకృష్ణమూర్తి మీద అమ్మాయికి ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది, మంచి అభిప్రాయం ఏర్పడింది. నా జీవితానికి ఒక తోడులాగా ఉన్నాడు. షూటింగ్ నుంచి రాగానే అమ్మాయికి ఏం కావాలి, కంఫర్ట్స్ అవన్నీ చూడటం, తర్వాత ఆ అమ్మాయికి స్ట్రెస్ లేకుండా కాల్ షీట్ అవన్నీ చూడటం, అడ్జస్ట్మెంట్ చేయటం, డబ్బులు తీసుకురావటం, ఇంత వచ్చింది, ఇంత బ్యాంకులో వేసాను, అది ఇదని చెప్పటంతో సో నాకు ఈయన జీవితంలో ఒక లైఫ్ పార్ట్నర్గా ఉంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం కలిగింది. అతను కూడా ఈ అమ్మాయిని బాగా చూసుకున్నాడు, బాగా ప్రేమించాడు. సో వాళ్ళిద్దరు సహజీవనం స్టార్ట్ అయిందండి. సహజీవనం స్టార్ట్ అయిన తర్వాత ఈ అమ్మాయి పెరిగిపోతూ ఉంది. ఈ అమ్మాయి పెరిగిపోతూ ఉంటే ఇతనేంటి మరి షూటింగ్లో ఉంటే తలకాయించి అసిస్టెంట్ లాగా ఒక సెక్యూరిటీ లాగా ఉంది ఇతని కెరీర్. ఉండేసరికి కొన్ని పరిస్థితులండి, ఆ పరిస్థితులు మనిషిని మార్చేస్తాయి. సో ఈ అమ్మాయి ఎదిగిపోతూ ఉంది, నేను యాజ్ ఇట్ ఈస్గా ఎలాగే ఉన్నాను అని చెప్పి అతనిలో ఉండేటటువంటి ఒక ప్రతి మనిషిలో రెండో వాడు ఉంటాడంటారే, ఆ రెండో మనిషి తలెత్తాడు. రే ఏంట్రా నువ్వు అసిస్టెంట్గా పడున్నావు, నీ బతుకేంటి, ఆ అమ్మాయి కెరీర్ అన్నలు ఉంటుంది, ఆ అమ్మాయి కెరీర్ సమసిపోయేటప్పుడు నీ కెరీర్ ఏమిటి అని ఒక అంతరంగ మదనం బోధన అదంతా ఉంటుంది కదా. అప్పటి నుంచి అతను ట్రెండ్ మారిపోయి ఆ వచ్చిన డబ్బులన్నీ తనకి ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. సో ఈ ఫండ్స్ అన్ని అటు డైవర్ట్ చేస్తున్నాడు. ఓకే. ఈ ఫండ్స్ అన్ని డైవర్ట్ చేస్తున్నాడు. ఈ అమ్మాయికి షూటింగే. తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అండి, వచ్చే డబ్బుల కన్నా పని చేయటంలో ఆనందం ఎంజాయ్ చేస్తారు. అసలు ఈ అమ్మాయి ఉదయం లేచి సెట్లకి వెళితే ఆర్టిస్టులు ఏంటి, డైరెక్టర్లు ఏంటి, ప్రొడ్యూసర్లు ఏంటి, డిస్ట్రిబ్యూటర్లు ఏంటి, అందరూ అమ్మాయిని అభినందించడమే. సో ఆ ఆనందం ముందు ఈ డబ్బు విలువ తెలియదు. సో ఈ అమ్మాయి కూడా ఏమరపాటుగా ఉంది. ఒక్కతే, ఎవరు బంధుమిత్రులు ఎవరూ లేరు, ఒక్క రాధాకృష్ణనే, నమ్ముకున్న రాధాకృష్ణనే. సో మొత్తానికి ఈ విధంగా ఉంటుండగా ఏదో వాళ్ళిద్దరి మధ్య ఒక ర్యాప్ కాస్త చెడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. వచ్చి ఈయన ఏం చేశాడు, అసలు ఎన్నాళ్ళు డ్యాన్సులు చేస్తావు నువ్వు, ఇక డ్యాన్సులు చేయటం కాదు, మనం సింగపూర్ వెళదాము, సింగపూర్లో మనకి తెలుగు అసోసియేషన్ ఒకటి ఉంది, ఆ అసోసియేషన్ వాళ్ళు అక్కడ సింగపూర్లో ఆ అసోసియేషన్ వాళ్ళకి డయాసి మీద డాన్స్ చేస్తే ఒక పెద్ద ఆఫర్ ఇచ్చారు వాళ్ళు. సో సింగపూరు డాన్స్ అని చెప్పలేదు అతను, డాన్స్ అని చెప్పకుండా నేను అక్కడ సన్మానం చేస్తారు, నీకు అవార్డులు ఇస్తారు, నీకు అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సింగపూర్లో అని చెప్పి
ఈ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళాడు, ఓకే. సింగపూర్ తీసుకెళ్ళిన తర్వాత ఆ సింగపూర్లో అక్కడ డయాస్ మీద తెలుగు కల్చరల్ అసోసియేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు సన్మానం చేశారు. సో బొకేలు గీకేలు ఇచ్చారు, దండలు గిండలు వేశారు, శాలువలు కప్పారు. చాలా హ్యాపీగా ఉంది. అక్కడ వాళ్ళు స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి అనేటటువంటి అరిచారు. అరిచేసరికి అంతమంది ముందు ఆ అమ్మాయి డ్యాన్స్ చేయలేకపోయింది. ఆ అమ్మాయి మనస్తత్వం కూడా ఎటువంటిదంటే, కెమెరా అంటే కొద్దిమందే ఉంటారు. సో కెమెరాలో డాన్స్ చేయాలి అంటే ఒక కెమెరామన్ షాట్ పెడతాడు, కొరియోగ్రాఫరు ఎట్లా చేయాలో చెప్తాడు, ఆ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కూడా చేసి చూపిస్తుంది, దాన్ని బట్టి చేసేస్తుంది. అంటే ఇట్ ఈస్ ఒక విధంగా ఇమిటేషనే కదా. తనకి డాన్స్ వచ్చినా కూడా వాళ్ళు చేసింది రిపీట్ చేయటమే. సో ఇది ఈజీ. ఇక్కడ చాలామంది తక్కువ మనుషులు ఉంటారు. అంత పబ్లిక్లో, అంత గ్యాదరింగ్లో డ్యాన్స్ చేయమని కేకలయ్యేసరికి నో, ఐ కాంట్ డూ, ఐఎమ్ సారీ అని చెప్పేసి రూమ్కి వచ్చేసరికి మరి వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు సిల్క్ స్మిత్ వస్తుంది ఇండియా నుంచి అని వాళ్ళు ఫండ్స్ రేస్ చేసుకుంటారు, ఫంక్షన్స్ చాలా ఖర్చు పెట్టుకుంటారు కదా, వాళ్ళంతా గోల్ చేసేసరికి అప్పుడు ఈ రాధాకృష్ణ అనేటటువంటి వాడు రూమ్కి వచ్చి దాన్ని చితగొట్టాడు, భయంకరంగా కొట్టాడు, రక్తం వడేటట్టు కొట్టాడు అనమాట. అది ఆ రాధాకృష్ణ చేసినటువంటి ఫస్ట్ స్టాబింగ్ అని చెప్పుకోవాలి ఆవిడకి. ఆ తర్వాత సరే ఏదో మొత్తానికి అది అయిపోయింది, ఇండియా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీడు మాస్టర్ ప్లాన్ చూడండి, ఎన్నాళ్ళు డ్యాన్సులు చేస్తావు నువ్వు, నీకు భలే క్రేజ్ వచ్చింది, అసలు మనమే ఒక సినిమా తీద్దాం, నువ్వు హీరోయిన్ అవుతావు. ఆ అమ్మాయికి ఏంటి, డాన్సర్కి వెళ్తుంది వస్తుంది. అప్పుడు డాన్సర్ అంటే 2-3 రోజుల్లో డాన్స్ తీసేసేవాళ్ళు. ఒక హీరోయిన్ అయితే రోజు వస్తుంది, ఒక షెడ్యూల్ అంతా చేస్తుంది. ఆ హీరోయిన్కి ఉండేటటువంటి ఆ రెస్పెక్ట్, వాడికి ఉండేటటువంటి ట్రీట్మెంట్ అదా చూసి నేను కూడా హీరో అవుతాను. ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చింది కదా నాకు, ఇంతమంది నాకు బ్రహ్మరథం పడుతున్నారు కదా, వై షుడ్ నాట్ ఐ బికమ్ ఏ హీరోయిన్ అనేటటువంటి లోపల ఉంది అని ఆ ఉద్దేశం ఇతనే కల్పించాడు. సో అంతర్గతంగా ఆవిడకు ఉండేటటువంటి డిజైన్ కూడా బయటకు వచ్చింది. అప్పుడు సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారండి. సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే చాలామంది చెప్పారు, అమ్మ హాయిగా నువ్వు ఇలా ఉన్నావు, బాగా సంపాదించుకుంటున్నావు, కీర్తి ప్రతిష్టలు బాగా డబ్బు సంపాదించుకున్నావు, నిన్ను హీరోయిన్గా చూడరు, నిన్ను ఐటమ్స్ గర్ల్గానే చూస్తారు, ఆ సాంగ్స్లో నిన్ను ఎంజాయ్ చేస్తారు, నీకు ఎందుకు అనవసరంగా రిస్క్ చేస్తావని కొంతమంది చెప్పారు. చెప్తే పక్కన ఒకడు చేరాడు కదా, ఒక కీచకుడు లేదా అలాగే అంటారులే, నువ్వు హీరోయిన్ అయితే ఇంకా ఫేమ్ పెరుగుతుంది, నీకు ఇంకా గొప్ప హీరోయిన్ అవుతావు, అసలు దేశం మారుమూల పేరు మారిపోద్దని సినిమా దించాడండి. అది అట్టర్ ఫ్లాప్ అయింది. అది ఈ అమ్మాయి మనకొద్దలే మళ్ళీ ఇది చేసుకుంటాం అనేసరికి లేదు మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి, అక్కడే వెతుక్కోవాలని చెప్పి రెండో సినిమా దించాడండి. రెండో సినిమా ఫ్లాప్. ఇప్పుడు సినిమా తీయటానికి వీడికి తెలియాలి కదా, సినిమా తీయించడానికి వాడొక ఎక్కడ నేర్చుకోవాలి, ఒక ప్రొడ్యూసర్ అన్న అయ్యి ఉండాలి, డైరెక్టర్ అయ్యన్నా ఉండాలి, ప్రొడక్షన్ మేనేజర్ అన్నా అయ్యి ఉండాలి. వీడు ఏమీ కాదు, ఆవిడ సొమ్ము తినడానికి వచ్చినటువంటి వ్యక్తి. సో ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి ఈ అమ్మాయి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి అప్పుడు తాగుడు మొదలుపెట్టిందండి. అంటే అప్పుడప్పుడు తాగేది, అప్పుడు తాగుడు మొదలుపెట్టింది. 2 సినిమాలు తీశారు, ఫ్లాప్ అయ్యాయి కదండి, అక్కడి నుంచి ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిందండి. తర్వాత ఇంక సినిమాలు ఏం చేయలేదు ఎక్కువ. తర్వాత ఒకటే అలా చేసినా కూడా అసలు మనిషి డిటీరియేట్ అయిపోయింది. ఫేస్లో ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటేనే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయి. ఎక్స్ప్రెషన్ పలకాలంటే ప్రిపేర్ అవ్వాలి కదా, ఆ ప్రిపేర్ చేసుకోవటానికి పరిస్థితులు అనుకూలించాలి కదా. సైకలాజికల్గా, ఫిజికల్గా బాగానే ఉన్నా సైకలాజికల్గా, ఇప్పుడు నేను విచారంగా ఉన్నాను అనుకోండి, నన్ను నవ్వించడానికి మీరు ఎన్ని జోకులు వేసినా నాకు నవ్వు రాదు. సో అటువంటి డిప్రెషన్ స్టేజ్లో
ఉంటుండగా తర్వాత లెక్కలు చూసుకునేసరికి ఈవిడ సొమ్మంతా బ్యాక్డోర్లో వెళ్ళిపోయింది. 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సినిమాలు 2 ఫ్లాప్ అయిపోయాయి, డబ్బులు ఎక్కడ ఉన్నాయని అన్నాడు. అనేసరికి అక్కడి నుంచి తాగటం మొదలుపెట్టింది. తర్వాత ఈ అమ్మాయిని పిలిచేవాళ్ళు కూడా కరువు అయిపోయారు. హీరోయిన్ అవుతుంది అనేసరికి అప్పుడే తగ్గిపోతాయి. ఇప్పుడు ఐటమ్ గర్ల్గా ఐటమ్ సాంగ్స్లో డ్యాన్స్ చేస్తున్నంతసేపు ఆ అమ్మాయికి డిమాండ్ ఉంది. ఎప్పుడైతే హీరోయిన్గా స్టార్ట్ చేసిందో అప్పటికి 2 పిక్చర్లు చేసింది. ఆ పిలిచే వాళ్ళు కూడా దూరం అయిపోయారు. సో ఫిలిం ఇండస్ట్రీకి దూరం అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆ అమ్మాయికి బుకింగ్స్ కూడా తగ్గిపోయాయి, డబ్బులు పోయాయి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా క్లాషెస్ జరిగాయి. దాన్ని బెల్ట్ తీసుకుని కొట్టేవాడ, రక్తం వచ్చేటట్టు కొట్టేవాడ, చాలా భయంకరమైన హింస పెట్టాడు ఆ రాధాకృష్ణ. ఆఖరికి ఇవన్నీ భరించలేక సూసైడ్ చేసుకుంది. అప్పులు కూడా చేశాడు, ఈ సినిమాల మీద అప్పులు కూడా చేశాడు. ఈవిడ సొమ్మంతా వెనకేసుకున్నాడు. తర్వాత సినిమా లాస్ వచ్చిందని అప్పులు చూపించాడు. సో అప్పులు తీర్చాలంటే ఈవిడ మళ్ళీ ఐటమ్ గర్ల్గా మళ్ళీ డాన్సెస్ చేయాలి. హీరోయిన్ అలాగే కాలేకపోయింది. ఆ డ్యాన్స్ చేసినా సరే డబ్బు సంపాదించి అప్పు తీర్చాలి, లేకపోతే మార్వాడీలు ఊరుకోరు కదా. అయితే ఈవిడ్ని ఐటమ్ సాంగ్స్కి పిలిచేటటువంటి వాళ్ళు కూడా తగ్గిపోయారు, కరువు అయిపోయారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు. తర్వాత ఆ అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా యాక్ట్ చేసేటటువంటి పరిస్థితులు కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో చేసేది లేక ఫ్యాన్ కురిపోసుకొని చచ్చిపోయిన తర్వాత పోలీసులు వీళ్ళు వస్తారు కదా, ఒక లెటర్ దొరికింది అక్కడ. ఆ లెటర్ తీసుకున్నారు, పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వీడేమో పలాయన చెతికిచ్చాడు. సో ఆ లెటర్లో ఏముందో అది పోలీసులు ఏం చేశారో మొత్తానికి ఆ లెటర్లో ఉండేటటువంటి కంటెంట్ బయట పెట్టలే. రాధాకృష్ణ మ్యానిపులేట్ చేశాడో లేకపోతే అది మొత్తానికి ఆత్మహత్య అని పోలీసులు కూడా చెప్పారు. అప్పుడండి సిల్క్ స్మిత చచ్చిపోయినప్పుడండి, సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్ గర్ల్గా ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందో ఒక్కసారి టోటల్ మెడ్రాస్ ఫిలిం ఇండస్ట్రీ ఎంత షాక్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ అసలు తండోపతండాలుగా వచ్చారు. నేను ఘంటసాల గారు చనిపోయినప్పుడు వెళ్ళాను, తర్వాత నాగి గారు చనిపోయేటప్పుడు వెళ్ళాను నేను. వాళ్ళకన్నా ఈ అమ్మాయి చనిపోయేటప్పుడు ఎంతమంది హీరోయిన్స్ వచ్చారు. రమాప్రభ అయితే బోరున సొంత అక్కో చెల్లెలు చచ్చిపోయినట్టు ఏడ్చింది. హీరోయిన్స్ అందరూ వచ్చారు, హీరోలు కూడా వచ్చారు. అందరికీ అంత అభిమానం అమ్మాయి. అంత పేరు ప్రఖ్యాతులు, అంత ఫేమ్తో పాటు అందరి అభిమానాలు కూడా ఆ విధంగా సంపాదించింది. తర్వాత నిర్మాతలైతే ఆమె సినిమాలో ఆమె పాట ఒక్కటి పెట్టి లక్షలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ వచ్చారు. వచ్చి ఏడ్చిన వాళ్ళు ఏడుస్తారు, అయ్యో పాపం అన్నారు. తర్వాత పోలీసులు ఏమో ఇది సూసైడ్ అని తర్వాత చెప్పారు. ఆ లెటర్లో ఉన్న కంటెంట్ ఏమిటనేది బయట పెట్టట్లేదు. ఇప్పుడు రాధాకృష్ణ అనే వ్యక్తి అసలు ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. చాలాళ్ళు అయిపోయింది. టైంలో ఈవిడికైనా పెద్దోళ్ళు. సరే ఆ వెనకతలు చారేసిన డబ్బులు పిల్లలకి ఇచ్చి ఆయనే పోయి ఉంటాడు. ఆ విధంగా అన్యాక్రాంతంగా సంపాదించింది కూడా ఉండదండి. ఒకప్పుడు ఆ విధంగా వెలిగినటువంటి సిల్క్ స్మిత ఒక రాంగ్ స్టెప్ వేసి, రాంగ్ స్టెప్ తనువేలా వేయించాడు. నమ్మిన వ్యక్తి అలా తన లైఫ్ పార్ట్నర్ అనుకుంది, నాకు జీవితాంతం తోడుంటాడు. తర్వాత అండి సినిమా ఆర్టిస్టులు పరిస్థితి శివరంజని సినిమాలో దాసనారాయణ గారు చెప్పినట్టు, వీళ్ళు 9 గంటలకి షూటింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళితే అందరూ తినేసి చాలామంది తాగేసి హాయిగా పండుకుంటారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ షూటింగ్లో తినేసి వస్తుందని ఫుడ్ కూడా లేని పరిస్థితి ఉంటాయి. సో నేను ఎందుకంటే నాకు తెలుసు సరితబాబు ఇంట్లో ఒక 2-3 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి, సో వీళ్ళు అక్కడ ఏంటంటే వాళ్ళకి చేసి పెట్టే వాళ్ళు ఉంటారు, అలాగైతే పర్వాలేదు. కానీ
ఏ పని చేయకుండా ఒక హీరోయిన్ అయితే వాళ్ళ బ్రదర్సు సిస్టర్స్ అందరూ శుభ్రంగా తినేవాళ్ళు తింటారు, తాగేవాళ్ళు తాగుంటారు, బాగా లగ్జరస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ వచ్చేటటువంటి కష్టపడి వచ్చేటటువంటి హీరోయిన్కి ఏవో పని మనిషి ఉంటే ఏమన్నా ఇస్తుంది, లేకపోతే లేదు. ఓకే. శరత్ బాబు ఇంట్లో ఏంటి మీరు అక్కడ ఎందుకున్నారు? అద్దెకున్నారా లేకపోతే? కాదు శరత్ బాబు మేము ఫ్రెండ్స్ కదా. ఓహో, శరత్ బాబు శ్రీకాకుళం నుంచి మేము నాటకాలు ఫ్రెండ్స్. ఓకే 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 అక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చింది. ఓకే ఓకే. ముందు నేను వచ్చాను, తర్వాత శరత్ బాబు వచ్చాడు, అక్కడ కలిసాము. ఓకే. కలిసిన తర్వాత నేను పోయిట్టుంటే ఎందుకు రా నా దగ్గరుండు అని అంటే అతనికి ఎంట్రన్స్ ఇంట్లో రైట్ సైడ్ ఒక రూమ్ ఉంది. ఓకే. ఆ రూమ్లో ఉండేవాడిని నేను. ఓకే. సో అందరూ వస్తా పోతా ఉండేవాళ్ళు. అవును, అప్పటికి పెద్ద ఆర్టిస్ట్ అయిపోయారు ఆయన. ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన. రమాప్రభుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు తర్వాత పెళ్ళి అయిన తర్వాతే. అప్పటికి మీరు పెళ్లి అవ్వలేదా? నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. ఓకే. నాకు మ్యారేజ్ అయిపోయింది. శరత్ బాబు కన్నా నాకే ముందు మ్యారేజ్ అయిపోయింది. శరత్ బాబు వచ్చినాక శరత్ బాబు చిన్నవాడు కాస్త. తర్వాత అతను లవ్ మ్యారేజ్ కదా. అవును. రమాప్రభ శరత్ బాబు ఒక ఫంక్షన్లో కలిశారు చీఫ్ గెస్ట్లుగా. చీఫ్ గెస్ట్ అంటే పక్క పక్కన కూర్చుంటారు కదా. అవును. సో ఆ విధంగా పరిచయం. అప్పటికి రమాప్రభ మంచి స్వింగ్లో ఉంది. సో మనాడు ఓకే ఆవిడ ఇనిషియేటివ్ తీసుకుందో లేకపోతే ఇతను ఇనిషియేటివ్ తీసుకునేంత ధైర్యం లేదులేండి. భయస్థుడు. అవునా? ఓకే. నాకు షూటింగ్ లేకపోయేటప్పుడు అతనితో పాటు షూటింగ్కి వెళ్ళేవాడిని. సో శరత్ బాబు రమాప్రభ కోసం చాలామంది ఆర్టిస్టులు వస్తూ ఉండేవాళ్ళు. అవునవును. రమాప్రభ ఫ్రెండ్స్ సర్కిల్ చాలా సర్కిల్. శరత్ బాబు హీరో కాబట్టి ఇతని కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. సో చాలామంది ఆర్టిస్టులు రావటం, వాళ్ళు వీళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకొని మాట్లాడుకోవటం, ఆ పరిస్థితులన్నీ మనకి అర్థమవుతాయి. ఆల్రెడీ నేను కూడా సినిమా ఫీల్డ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి ఇవన్నీ నేను వినటం చూడటం తటస్థించింది అనమాట. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు సిల్క్ స్మిత, నాకు అప్పుడు అనిపించింది ఎవరిని పనికి రావు అని అనకూడదు. ఎక్కడ ఎవరు షైన్ అవుతారో తెలియదు. ఎవరు షైన్ అవుతారో తెలియదు. మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది, చాలామంది నమ్మరు. నేను కె విశ్వనాథ్ గారి దగ్గర ఆల్రెడీ కో డైరెక్టర్ రేంజ్లో ఉన్నా. అప్పుడు కో డైరెక్టర్ అనేవాళ్ళు కాదు, అసోసియేట్ డైరెక్టర్ అనేవాళ్ళు. మాకు విఠల్ ప్రసాద్ అని ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో పనిచేసేవాడు ఒక అతను ఉన్నాడు. అతను రజనీకాంత్ బాగా ఫ్రెండ్స్. ఓకే. రజనీకాంత్ వీళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. వీళ్ళ మదరే వీళ్ళకి డబ్బులు ఇచ్చేది బయట టిఫిన్ చేయటానికి, తర్వాత సిటీ బస్సు ఎక్కడానికి ఛార్జీలకని. సో వాళ్ళిద్దరూ గార్డెన్ వుడ్లాండ్స్కి వచ్చేవాళ్ళు. జెమినీ ఫ్లైఓవర్ పక్కన గార్డెన్ వుడ్లాండ్స్ అని పెద్ద హోటల్ అనమాట. ఓకే. ఎంత పెద్ద హోటల్ అంటే మనం కార్ పార్క్ చేసుకుంటే బ్యారర్ వస్తాడు, మనకేం కావాలంటే ఆఫర్ ఇస్తే ఆయన వచ్చి మనకు సర్వ్ చేస్తారనమాట. సో మేము సినిమాలకు వెళ్ళి సఫైర్ థియేటర్ సినిమాలకు వెళ్ళి అక్కడి నుంచి ఆ గార్డెన్ వుడ్లాండ్స్ హోటల్కి వచ్చి అక్కడ 2 ఇడ్లీ తిని కాఫీ తాగి వెళ్ళేవాళ్ళం అనమాట. సాయంకాలం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా అక్కడే, ఫిల్మ్ ఛాంబర్ ఇన్స్టిట్యూట్. సో సాయంకాలం అందరూ అక్కడికి చేరేవాళ్ళు. అప్పుడు ఈ విఠల్ ప్రసాద్ అనే అతను అప్పుడు కనగాల దేవదాసు ఒక సినిమా చేస్తున్నాడు. కనగాల దేవదాసు ఫిలిం ఛాంబర్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాడు. సో రజనీకాంత్కి, విఠల్ ప్రసాద్కి, నారాయణరావుకి వీళ్ళందరికీ ఇన్స్ట్రక్టర్ కనగాల దేవదాస్. ఓకే ఓకే. సో ఈ స్టూడెంట్స్ కూడా అక్కడికి వచ్చేవాళ్ళు, ఆ హోటల్కి వచ్చేవాళ్ళు. సో అప్పుడు ఈ విఠల్ ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి నాకు రజనీకాంత్ని పరిచయం చేశాడు. అప్పుడు రజనీకాంత్ కాదు, అతని పేరు శివాజీ. జయకుమారు కె విశ్వనాథ్ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ అది ఇదని పరిచయం చేశాడు. పరిచయం చేస్తే ఆ శివాజీ సెకండ్ ఇచ్చాడు, నేను సెకండ్ ఇచ్చా. సెకండ్ ఇచ్చి చూస్తే నా చేయి తెల్లగా ఉంది, ఆయన చెయ్యి కూడా నల్లగా ఉంది. ముఖం వైపు చూస్తే చిన్న చిన్న కళ్ళు, ఇంత ముక్కు. నాకేమనిపించింది తెలుసండి, మెడ్రాస్ వచ్చే ముందు తన అద్దంలో ముఖం చూసుకుని వచ్చాడే అని అనిపించింది లిటరల్గా. మరి అట్లాంటి వాడు ఎంత గొప్ప, ఎంత ఎత్తుకు ఎదిగాడు. సో కృషితో నాస్తి దుర్భిక్షం,
వేటూరు సుందరరామూర్తి గారు అన్నట్టు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అవును. అని అని చెప్పినట్టు పనికిరాని వాడంటూ ఎవడో ఉండడండి. అవును. మీలో ఒక టాలెంట్ ఉంటుంది, నాలో ఒక టాలెంట్ ఉంటుంది. అయితే ఆ టాలెంట్ మనం గుర్తించి, లేకపోతే మనలో ఉండేటటువంటి మనలో ఉన్న టాలెంట్ ఒక్కోసారి మనకు తెలియదు, ఎదుటోళ్ళు గమనిస్తారు. ఆ ఎదుటోళ్ళు చెప్పేటప్పుడు ఓహో మనకి ఈ టాలెంట్ ఉందా అని అనిపిస్తాయి. అప్పుడు ఆ టాలెంట్ మీద మనం సిన్సియర్గా వర్కౌట్ చేసుకుంటే అదే మనల్ని పెంచుద్ది. ఓకే. లేకపోతే వండి చక్రం రైటరు ఆ సిల్క్ స్మిత్ని గమనించి తీసుకురాబట్టే కదా అవును. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుక అయినట్టు అవును. ఆ సీతాకోక చిలుకతో ఆ అమ్మాయికి అంత మంచి పేరు రావటం, రజనీకాంత్ పక్కన యాక్ట్ చేయటం, రజనీకాంత్, శివాజీ గణేష్ను వీళ్ళందరూ సిల్క్ స్మిత కోసం వెయిటింగ్. ఓకే. మేము సిల్క్ స్మిత కోసం చిరంజీవి, నూతన ప్రసాద్ బాబు, రోజారాముని మేమందరం యూనిట్ మొత్తం యూనిట్ అంతా ఒక 40 మంది యూనిట్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ కలిపి ఆవిడ వస్తానని ఫోన్ చేస్తే 2 గంటల తర్వాత వచ్చింది. షూటింగ్ లేకుండా లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని మేమందరం కూర్చున్నాం అలాగా. సో సిల్క్ స్మిత్ వచ్చిన తర్వాత అప్పుడు హడావిడిగా అందరూ లేచి, సో ఆ అమ్మాయి కోసం అలా పడిగాపులు కాచినటువంటి రోజులు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడం అన్ని లాంగ్వేజ్లంతా అద్భుతమైనటువంటి కెరీర్ సాధించినటువంటి అమ్మాయి ఆవిడ జీవితం ఎంత దారుణంగా ఎండ్ అయిందనేటటువంటిది. సో దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ వస్తువు ఉపరి మీద ఏ వ్యక్తి పనికిరాడు అనుకోవటానికి వీల్లేదు. ఓకే. ఓకే కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సిల్క్ స్మిత్ గారి జీవితాన్ని తెలుగుని ప్రశ్నల కోసం ఆవిష్కరించుకున్న థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.